ఈ రోజు ఏసై నమ్ముకునే ధనం ఉండాలన్నా ధనం ఉండొద్దండి, ఉండని ఉండకపోని ఏసై రక్షణ తీసుకుందే ధనం అని, వాస్తవం తీసుకుందే పర్లోకంలో మనం రావాల్సి పెట్టడం అన్నమాట. హల్లెలూయా. ఈరోజు ఏం కనిపిస్తుంది కానీ గొప్ప రక్షకుడు మీరు ఉన్నాడు కదా. ఎవరున్నా ఎంతమంది ఉన్నాడు? ఇక్కడనే ఉన్నాడా? ఎక్కడైనా ఆయన ఎప్పటికి ఇక్కడనే ఉండడానికి భూమి మీదకి వచ్చినాడు. ఏదో రాని వస్తుంటే వస్తుంటే ఎవరు వస్తున్నట్టు ఇది మనసులో పని అన్నమాట. దేవుడు ఎక్కడ నివసిస్తాడు? ఎప్పటికీ నాలో ఉన్నాడు. ఎంతమంది చెప్పండి, ఇక్కడ చెప్పండి. ఎప్పుడు సంతోషంగా ఉంటాడా దేవుడు? ఎప్పుడు ఉంటాడు? చాలా కష్టాలలో, బాధలు, వేదనలో నువ్వెందుకు ఏడుస్తున్నావు ఈ ఇంటి వాళ్ళకు, నీ పక్కలకు అర్థం కాదు. కానీ మీరు కనిపెంచి కనుక్కున్న ఆ రక్తం చేత ఆయన నీ కన్నీళ్ళు తోసిన దేవుడు. హల్లెలూయా. ఈరోజు ఆయన కన్నీళ్ళు తోడ్చి ఆయన వాక్యంతో మాట్లాడుతూ పరిశుద్ధాత్మనిలో ఉంచి ఈ తారీఖు 8వ మాసము ఈ నెలలో నిన్ను నన్ను సజ్జలో ఏసైకి మహిమ కలుగును గాక కదా. ఎంతమంది చూడండి, లోకంలో యాత్రలు ఎంతో మంది చనిపోతున్నారు. మరి బయటకు పోతే ఎక్కడ ట్రాఫిక్ అక్కడనే ఉంటుంది, ఎక్కడ చూస్తే ప్రజలు అక్కడనే. ఎంతో మంది చనిపోతే అంతమంది డబ్బులు పుడుతున్నారండి. హల్లెలూయా. దేనికి స్తోత్రం కలి. ఎందుకు నేను చెప్తున్నంటే సాక్ష్యాలు ఓకే రావండి, కన్నీళ్ళు ఓకే రావు. ఇక 10 కోట్లు ఇస్తాను ఏడుస్తారు అన్న, అది వేరగా నీ హృదయం అంతా లోపల బాధతో వచ్చిన ఆ కన్నీరు దేవుడికి ఇష్టమండి కదా. గొప్ప సాక్ష్యాలు మన దేవునికి మహిమ కలుగును గాక కదా. వాక్య ధ్యానంలోకి వస్తామా? వాక్య ధ్యానంలోకి వచ్చినప్పుడు, ప్రార్థించుకొచ్చినప్పటికీ మన హృదయం ఏం చేయాలన్నమా? చూడండి, నేను ఒకవేళ నేను చర్చి తలుపు పనిచేసిననుకో ఎట్లా వస్తారమ్మా? అయ్యో తలుపు పంతుంది, మరి మళ్ళీ ఏమైపోతారు? బ్రిటన్ వెళ్ళిపోతారు. ఈరోజు మీ ఆత్మ హృదయం ఇక్కడికి వచ్చి తెరవకుంటే దేవుని వద్దకు రాడండి. నువ్వెన్ని 1000 సార్లు వచ్చినా, నువ్వు 1,00,000 సార్లు వచ్చినా హృదయం తెరవకుంటే, విశ్వాసం ఇక్కడ పెట్టకుంటే దేవుని వద్దకు రాడండి. హల్లెలూయా. దేవుని దగ్గరకు వచ్చేవాడంట విశ్వాసంగా నమ్మకంగా వచ్చి హృదయం తెరిచి వినగల చెవులు నాకు దయచి. ఏం చేయాలమ్మా? ఎంతమందికి ఉన్న చెవులు? వినయంటే అవి మొండి అంటే చాలా అందరికి చెవులు ఉన్నాయి, కానీ వినయంటే మంచి మాటలు. చెడు దానికి చెవులు ఎక్కువ పెడతాయండి. హల్లెలూయా. వాక్య ధ్యానంలోకి ఒకసారి మన దేనికి మహిమ కలుగును గాక. నేను ఒక వాక్యం నిలిచి ఎవరితో చెప్తాను కూడా. వాక్యం 6 వచ్చినప్పుడు చదువుకుందాము. ప్రేమ మన మధ్యలో చాలా తర్వాత మన సీఎంను మరి హైదరాబాద్కి వచ్చింది, మరి తన చక్కగా వెళ్ళిపోయింది. మరి ప్రేమ ముందుకు వచ్చి వాక్యము కీర్తన 18 6 వచ్చిన చదవాలని మనం చేస్తున్నాను. ఏమనిపిస్తుంది? యెహోవా నా బలమా, నిన్ను ఎంతో ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలమా, నా కోట, నన్ను రక్షించువాడా, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించుచున్న నా దుర్గము. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. మరణ పాశములు నన్ను చుట్టుకొనగా భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి బెదిరింపగాను, పాతాళపు పాశములు నన్ను అరకట్టుకున్న, మరణపు ఉరులు నన్ను ఆవరింపగాను, నా శ్రమలు నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని. నా శ్రమలో నేను యెహోవాకి మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని. ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులు జొచ్చెను. ఎంతమంది లోకంగానే బైబిల్ పట్టుకున్నామా? లేవగానే గుర్తొచ్చినా? హల్లెలూయా. మరి పోయిన సోమవారం నుండి మరి ఇప్పటిదాకా ఎన్ని ప్రార్థన చేసుకున్నాం? మీకు లెక్క ఉందా?
లెక్కలు పెట్టుకోవాలని ఎన్నిసార్లు ప్రార్థన, నేను ఎన్నిసార్లు చేసినా ఇంకా ఎక్కువ చేస్తా ప్రభా. నేను చాలా ఆకలింది అనుకో, తల చూస్తే పెద్దగా ఉంటుంది అనుకో, కొంచెం అన్నం పెట్టానుకో, అన్నం చూస్తావా మనిషిని చూస్తావా? ఎవరు చూస్తామండి? మనిషిని చూసి నీకు తెలివి లేదా, ఇంత పెద్ద గిన్నె పెట్టింది, ఇంత అన్నం పెట్టింది, నాకు బాగా ఆకలి అవుతుంది, నాకు చాలా ఆకలి అవుతుంది, చిక్కు పడకుండా ఏమిస్తాము, ఇంకా కొంచెం వేయవా అని అడుగుతామా లేదండి? ప్రార్థనవి అంట కీర్తన 23 చూసినట్టయితే నా గిన్నె నిండి వదిలేస్తుంది. ఈరోజు నువ్వు ఎక్కువ ప్రార్థన చేసి నువ్వు సంపాదించుకుంటున్నావా? వాక్యము ఒక పూట తినకపోయినా నువ్వు వాక్యాన్ని చదువుతున్నావు, చదివి అలవాటు చేసుకున్నావా? అందుకే పరిశుద్ధాత్మదేవుడికి మధ్యాహ్న కాలం ప్రభు ఏది చేస్తే దేవుడు సంతోషపడతాడో దాన్ని మనము చెయ్యాలి. హల్లెలూయా చెప్పండి. చెంటలు నాడుతున్నాయా? ఒకసారి చెప్పండి, అందరూ సంతోషంతో చెప్పండి. అందరు ఇక్కడ ఉన్నట్టు అన్నమాట కదా. చక్కని మాట పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్య మరి 26 అధ్యాయము మరి 3వ వచనంలో పలుకుతున్న వాక్యం అని చూస్తాం మనము. యేసయ్య 26 3వ వచనము. వాణ్ణి నీవు పూర్ణశాంతి గలవానిగా కాపాడు, ఏలయనగా నీ యందు విశ్వాసం ఉంచున్నాడు. యెహోవా యెహోవాయే నిత్యాశ్రయము, యుగయుగములు యెహోవాను నమ్ముకొనుడి. చాలు. హల్లెలూయా. చూడండి, ఏం కావాలంటే దేవునికి అమ్మా, ఏం కావాలి దేవునికి? చూడండి, ఒక చేతిలో బైబిల్ ఉంటుంది, ఇంకో చేతి కాలు ఉంటుంది కదా. ఆ ఉట్టి చేతితో రావద్దంట, చేతిలో ఏదో ఒకటి దేవునికి అర్పించడానికి మనము రావాలంటే. ఎంత ఒక బ్యాగ్ వేసుకుంటాం, ఒక బ్యాగ్ బైబిల్ పట్టుకుంటాం కదా. ఒక చేతి కాలినప్పుడు దేవుని మందిరంలో ఏం కావాలనో, దేవుని మందిరంలో ఏం అవసరం ఉన్నాయో ఆ 2 చేతితో నువ్వు తెచ్చినట్టయితే నీ దేవుడు నీ రావడంతా దేవుడు దీపిస్తాడు అనమాట. హల్లెలూయా. ఇక్కడ 26 3వ వచనం చూసినట్టయితే ఈయన దేవుడు ఏమంటున్నాడు? ఎవరి మనసు ఆయన ఆనుకుంటుందో. చూడండి, మనస్సు కావాలి దేవునికి. 1 కొరింథీ 3:16 చూసినట్టయితే మీరు దేవుని ఆలయమై ఉన్నారు అని చెప్తున్నాడు. దేవుడు ఎక్కడ నివసిస్తాడు? దేవుడు హృదయంలో. ఇక్కడ దేవుడు ఏమడుచుందంటే, నీ నెలంతా చేసిన కష్టం కానీ నీ వద్దకున్న ప్రతి ఆస్తిని తీసుకురా, ప్రతి ఒక్కటి తీసుకొచ్చినాక అర్పించమని మొదట అంటలేదండి. నువ్వు ఇక్కడ రాగానంట నీ మనసంతా, నీ ఆలోచన అంతా, నీ సమస్యనంతా ఏసీ మీద వేసినట్టయితే ఏసీ నీతో మాట్లాడుతూ ఉంటాడంట కదా. అందుకే దేవుడు ఏం చెప్తుందంటే, వారినంట పూర్ణ శాంతి గల వారిని కాపాడను, ఎలా అయినా అతను నా యందు తన యందు మనం విశ్వాసం పెడుతున్నాము. ఆ విశ్వాసాన్ని, ఆ నమ్మకము, సంఘం ప్రార్థన, నీ ప్రార్థన ఏకమయ్యి నువ్వు బలమైన కోటగా నిలిచిపోతావు అనమాట. హల్లెలూయా. చూడండి, చాలా మంది అంటుంటారు, నువ్వు మాట్లాడుతున్నావు కానీ నీ మనసు ఎక్కడో పెట్టి మాట్లాడుతున్నావు. నిన్న మన మంచి మాట్లాడు మనసు పెట్టి నవ్వుతుంటుంది. ఈరోజు మనసు లేదు, ఏం లేదు. మనసునే తెలుసుకుంటాం కానీ ప్రభు దగ్గరికి వచ్చి నా మనసు వేస్తున్నానా లేదా, నేను మంచి పూర్తిగా ఉన్నానా లేదా, నేను ఆయన ఆరాధిస్తున్నా లేదా అని అనుకోం కానీ మనసుని పట్టించుకుంటాం. మనకి ఏమి దొరకది. అందుకే ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఎలా ఉండాలంటే మన మనసు అంతా ఏం వెయ్యాలి. అప్పుడంట దేవుడు మన 4వ చూసినట్టయితే యెహోవా యెహోవానే నిత్య ఆశ్రయదుర్గం అంట. మనకి ఎవరంటే నిత్యము ఆశ్రయదుర్గం ఆయననే, ఆయన తప్ప. మన ఇంకో కిందకి ఏమంటున్నా, యుగ యుగంలోకి యెహోవాని నమ్ముకోండి. ఎన్ని కాదు. ఈ కీర్తన 90 మనం చూసినట్టయితే చిన్న ఒకసారి 90 చూద్దాం. కీర్తనలో 90 మొదటి వచ్చిన తరతరముల నుండి మాకు నివాస స్థలం నీవే, పర్వతములు పుట్టకముందు భూమిని లోకములు నీకు పుట్టినములకు యుగయుగములు నీవే దేవుడు. నీవు మనుషులను మందికి మార్చుచున్నావు, నల్లారా తిరిగి రన్నని నీవు సెలవించుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలెను ఉన్నది, రాత్రి అందరి యొక్క జాము వలె ఉన్నది. వరద చేతనైనప్పుడు నీవు వారిని పారగొట్టి వేయక వారు నిద్రించురు. ప్రొద్దున వారు పచ్చగడ్డి వల్ల చిగురించురు. ప్రొద్దున అది మొలచి చిగురించును, సాయంకాలమున అది కోయబడి వాడు
చెప్పుచున్నాను. మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు. నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిచినవి. నిట్టూర్పులు విడిచినట్లు మా జీవితకాలను జరుపుకొందుము. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలము ఎడల 80 సంవత్సరములకును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే, అది ఫలితం గతించు. నేను ఎగిరిపోదు. చూడండి, ఇక్కడ మనం చూసినట్టయితే ఈ కీర్తన 90 మనం చూసినట్టయితే ఏమంటే ఇక్కడ మొదటి వచ్చిందో ఎప్పుడంటమ్మా తరముల నుండి, అంటే ఈ దేవుడు ఎన్ని తరాలు వెళ్ళిపోయినావు తెలుగు కానీ ఇప్పుడు ఆ దేవుడే మనకు కలిగి ఉన్నాడు. హల్లెలూయా కదా. నివాస స్థలం నువ్వే. పర్వతంలో పుట్టక ముందుకు, భూమి లోకంలో పుట్టే ముందుకు, ఇంద్రియములకు నువ్వే దేవుడు. చాలా మంది అంటారు ఈ మధ్యలో కొత్త దేవుళ్ళు వస్తుంది. దేవుళ్ళు కాదండి, మనసు మారిపోతున్నారు. కానీ ఎంత మాయ వచ్చినా, ఎంత వచ్చినా మా నివాస స్థలంలోనే ఎన్ని యుగాలు వెళ్ళిపోయినా, మళ్ళా వచ్చినా, ఎన్ని తరంలో వచ్చినా, ఎన్ని సంవత్సరాలు పోయినవి, మీరు ఒక్కరే దేవుడు. హల్లెలూయా. మీరు ఒక్కరే దేవుడు అని హృదయం ఉంచుకున్నట్టయితే నీ సమస్తాన్ని భారం మోస్తున్న దేవుడు ఆయన కదా. ఎవరైనా చూడండి, మన భారం, మన చింతన ఎందుకు ఏడుస్తున్నామని కొంతమంది అడుగుతారు, కొంతమంది అడుగుతారు. ఇక్కడ అడుగుతున్న మన దేవుడు నీ కన్నీళ్ళు తెలుసు, నీ విశ్వాసాన్ని నీవెందుకు ఏడుస్తున్నావు ఆయనకు తెలుసు. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మరి ఇక్కడ వాక్యం చూసినట్టయితే ఇక నిన్న దేవుడు రాలేదండి, ఈయన ముందే తరతరములకు ఉన్నాడు. ఆ దేవుడు ఇంకా మనతోటి ఉన్నాడంటే మనం చాలా ధన్యులము. ఇంకా వాక్యం చూద్దామా? ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 15 వచనం పలుకుతున్న వాక్యము చూద్దాం. ఎఫెసీ 5వ అధ్యాయము 15 వచనం చూద్దాం. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకోండి. చూడండి, ఇక్కడ ఎక్కడ మనము చెడ్డ దినాలలో ఉంటున్నాం, చెడ్డ రోజులలో ఉంటున్నాం, చెడ్డ తలంలో ఉంటున్నాం. చూడండి, మనలో భూమి మీద ఎక్కడ చూసినా వార్త ఏమి వినిపిస్తుందండి? చెడ్డగా, భయంకరంగా, గుండె అదిరినట్టు, గుండె పలిగిపోయినట్టు ఎన్నో వార్తలు మనం చూస్తున్నాము. దినములు చెడ్డయి. మరి రెండోది ఏమంటుండో, సమయం పోనీయక. చూడండి, నాటి ప్రపంచమంతా సమయం ఎక్కడ కూడగొట్టుకుంటారు, ఎక్కడ ఎంజాయ్ చేస్తారు మనకు తెలియదు. కానీ క్రైస్తవులకు ఏం చెప్తుందంటే సమయం పోనీయక. ఎంతమంది సమయం పోనిస్తుందండి? ఉదయంకి వెళ్ళి రాత్రి పండుకున్న దాకా మనం వాక్యం చదువుతూ, ప్రార్థన చేస్తూ, జ్ఞానవంతులుగా, పరిశుద్ధిగా, ఆయన భయం భక్తిలో ఉండి మనం అలవాటు చేసుకున్నట్టయితే సమయము దొంగిలించుకోవడానికి దొంగ. హల్లెలూయా. 10 కీర్తన 55:10 చూడండి ఏమంటున్నారు? ఎన్నిసార్లు ప్రార్థించాలి మనము? రాత్రింపగళ్ళు వారు పట్టణము ప్రాకారముల మీద తిరుగుచున్నారు. అయితే నేను దేవునికి మొరపెట్టుకొందును, యెహోవా నన్ను రక్షించును. సాయంకాలం ఉదయం మధ్యాహ్నం ధ్యానించు. ఆయన నా ప్రార్థన ఆలకించును. నా శత్రువులు అనేకులైనారు, ఆయనను వారు నా మీదికి రాకున్నట్టు సమాధానం కలుగజేసి ఆయన నా ప్రాణులు విమోచించున్నాడు. చూసిన ఎన్నిసార్లు అంటే మనం క్రైస్తవులు చేసే ప్రార్థన 3 సార్లు. ఒకవేళ నీకు ఉదయము నీకు 8-9 గంటలకు ఒకవేళ లేవంగానే నువ్వు ఫ్రెష్ అయ్యి ఒక వాక్యం చదువుకొని, క్యాలెండర్లో ఒక వాక్యం చదువుకొని నువ్వు ప్రార్థించుకున్నట్టయితే నీ ప్రార్థన నీ వెంటనే ఉంటుందండి. హల్లెలూయా. చూడండి, క్రైస్తవులు అంటే ఒక అలవాటు, ఎబ్రిల్కి చెప్పినట్టు యేసు ప్రభు ఒక అలవాటు తీసుకుంటూ ఏమలవాటు అండి? కొండలపైకి గంటలు ప్రార్థన చేస్తూ మళ్ళీ తన ప్రజలను చూసుకుంటా, తన సేవ, తన బోధ సమస్తాన్ని మీద ఉండదు. ఎంతో అలసిపోయిన లేదండి. అందుకే నీకు నాకు చెప్పినట్టు మరి ఈరోజు ప్రార్థన అలవాటు ఉండాలి. మనకు ఏం అలవాటు అంటే చెప్పకూడదు. ఒక్కొక్కరికి అమ్మా నాకు ప్రార్థన అలవాటు చెప్పి నాకు నేర్పించు. చూడండి, ఒక తల్లి ప్రార్థించడం తన పిల్లలకి ఏం చెప్తుంది? ప్రార్థించు. ఒక తల్లి ప్రార్థించుకున్న పిల్లలకి చెప్పలేదు.
ఒక తల్లి పిల్లలు అలవాటు ప్రార్థన చేసుకున్న తర్వాత పిల్లలు గమనిస్తున్నారు మా మమ్మీ మా డాడీ ఏం చేస్తుందని. ఒకరు వారు 24 గంటలు ప్రార్థిస్తున్నట్టయితే వారి పిల్లలు వారి ప్రార్థనలకు చేస్తారనమాట. అందుకే చక్కని మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మన రోజుకు 3 సార్లు మనం తిన్నట్టు 3 సార్లు ప్రార్థన మనం చేసుకోవాలి. ఎంతమంది ఫ్రీ ఇళ్ళలో ఉంటారు చెప్పండి? ఎంతమంది ఫ్రీ ఉట్టిగా ఎంతమంది ఇళ్ళలో ఉంటారు? చెప్తే ఏమనమ్మా ఏమా మనిషి నువ్వు ఉంటావా ఇంకా డ్యూటీ కలిసి ఇంకెంతమంది ఉంటారు ఫ్రీ ఇళ్ళలో ఎంతమంది ఉంటున్నారు? 1 2 3 4 5 6 ఇంకా 7 ఇంకా అంటే ఏ డ్యూటీ చేయకుండా ఇంట్లో పనంతా అయిపోయి అది మీదకి వచ్చి ముచ్చట్ల మూడేసుకుంటా రాత్రి రాగానే బట్ట కట్టె తీసుకొని ఏం చేసిన వంట చేయలేదు, గంట చేయలేదు, ఏం తెలియదు. ఇక దెబ్బలు. ఎవరు చేస్తారండి తెలుసా ఇవన్నీ? ఆత్మ లేని వారు చేస్తారండి, ప్రార్థన లేని వారు చేస్తారు, వాక్యం లేని వారు చేస్తారు. వాళ్ళు అన్నీ ఈరోజు అన్నీ వింటున్నాము. ఎక్కడ కూర్చోదు, ఏం మాట్లాడదు అన్నీ తెలిసివి మళ్ళా జారిపోతాము. అయినవి దేవుడు ఏమంటాడంటే నిన్ను నేను ప్రేమిస్తున్నా. మనుషుల ప్రేమ కంటే లోకం కన్నా ప్రేమ కన్నా నిన్ను ఎక్కువ ప్రేమిస్తున్నా. చూడండి, గుండె మీద చేతి పెట్టుకోండి. ఉదయంకెళ్ళి రాత్రి దాకా నా కళ్ళు, నా చెవులు, నా నోరు ఏ తప్పుడు జరుగుతుందో చెప్పండి. ఇంతమాత్రం నేను చూస్తా జరుగుతుందా? నా నోటికెళ్ళి నా కళ్ళు, నా చెవులు ఏమి తప్పు జరుగుతలేదు తప్పు చెప్పండి. గుండె మీద చేతి పెట్టుకొని ఎన్ని జరుగుతూ ఉన్నాయి. ఆయన దేవుడు ఏం చేస్తున్నాడు? మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమ కరుణమైన ఆయన జాలిగల దేవుడు ఇంత లోకంలోకి వెళ్ళి ఏర్పాటు చేసుకొని పరిశుద్ధపరచుకొని నీలో ఆత్మ నుంచి ప్రార్థన సమయం అనేది సమయము పోనీయక సమయం పోనీ. ఇక్కడ ఎఫెస్యులకు ఏమంటుందండి? సమయం పోనీయక. మనం దానికి సమయం అంతా తీసుకొని 3 సార్లు కదా నాకు సమయం మస్తు ఎక్కువ టైం ఉంది. నా కుటుంబం కోసం, నా భర్త కోసము, సంఘం కోసము, మా ఫ్యామిలీ కోసము, నా హెల్త్ కోసము, భార్య భర్తలు ఎలా ఉంటానో వారి కోసము ప్రార్థించినట్టయితే తప్పక దీవిస్తారు దేవుడు. ఏమంటున్నాము? దేవుడు ఏమంటాడు? సమయం అంతా పోలిస్తున్నాం కదా. ఎవరికి ఇస్తున్నాం సమయం అంతా? అమ్మా పాపం ఎవరు ఎక్కడ ఇచ్చిన తల్లి అక్కడ కిందికి వేసేసినంత. అమ్మా ఎవరికంటే లోకానికి పలానోడు ఉన్నాడు మనోడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనము 13, 14 ఎవడో చూద్దాం. అక్కడ ఆయన పేరు ఏమిటంట? ఆడు. ఎవడు అక్కడ ఉంటాడు? బయట ఉంటాడు అన్నమాట. చూద్దామా? ఎఫెసీ 6వ అధ్యాయము 10వ వచనము 13, 14 చూద్దాము. ఆయన తల్లి కొట్టాలన్నా లేదా చూద్దాం ఒకసారి. చూడండి, ఆయనంత మన బలవంతులై ఉండాలని ఆశపడుతున్నాడు. వాక్యములు, ప్రార్థనలు, ఆయన మన పాటలలో నీ ఇంట్లో సమయం ఉన్నప్పటికీ మనం బలవంతునికి బలం ఎవరు చూపించాలంటే అపవాదిని చూపించాలి. చాలా మంది ఏం చేస్తారు? మనసులకు చూపిస్తారు బలం. హల్లెలూయా కదా. మనసులోకి చూపిస్తారు. కొట్లాడప్పుడు చూడండి ఎంత కొట్లాడతారో. అమ్మ ఇప్పుడు శాఖ కదా అంటే ఎట్లా శాఖ కాదు, ఇప్పుడు నేను అంటే పడతానా? హల్లెలూయా. ఆ ఒట్టికి హుషారు కానీ ప్రార్థించుకో, వాక్యం చదువుకొని నా శాఖ. హల్లెలూయా. నీ బలమంతా ఎవరు చూపించాలి తెలుసా? అపవాదం చూపించాలి. చూద్దాం కిటికేమంటున్నారు. ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులతోనూ ఆకాశ మండలంలో నివాసుల సమూహంతోనూ పోరాడుతున్నారు. అందుచేత మీరు అపదీనమంటూ వారిని ఎదిరించుటకు సమస్యలు నెరవేర్చిన వారే నిలవబడటకు శక్తివంతులన్నట్టు దేవుడి సర్వాంగ కవచము ధరించుకోండి. ఏదైనా మీ నలుగులకు సత్యమును గట్టి కట్టుకుని మీ ఏరియాను మహిమలు కొడుకొని పాదములకు సమాధానం సువార్థమానమైన పెద్ద మనసు కొడుకొని నిలవబడి ఈ మన్యు కాక విశ్వాసముకు దారి పట్టుకుంటే దాని దుష్టుని అభిమానులన్నీ
నుంచి ఆర్థిక శక్తివంతులు మరియు రక్షణను చేస్తాను. దేవుని వాక్యము ఆత్మవాక్యము ధరించుకొని ఆత్మమైన ప్రతి సమయమును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేస్తూ ఆ విషయమై సమస్త పరిశుద్ధ నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేస్తూ మెలకువగా ఉండుడి. హల్లెలూయా. ఇదంతా ఎవరు చెప్తున్నారంటే తన పిల్లలకు చెప్తున్నాడు. మనకి మనం చూసినట్టయితే మార్కసు వార్తలో 15లో మన పదాలు చూసినట్టయితే మరి ఆయన నామంలో ఏం నిలబడాలంటే మనము ఎంతమంది నిలబడతారంటే పాస్టర్ నిలబడతారండి. హల్లెలూయా. కదా మనం నమ్మి ఏం చేస్తున్నాం, నమ్మి బాధ్యతము తీసుకున్నాం కదా, అందరి శక్తి పొందుకోవాలి, అందరిలో బలం ఉండాలి, అందరి శక్తి కనిపించాలి. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఇవన్నీ మనలో చూడండి. యుద్ధంకి వెళ్ళినట్టయితే ఎవరికన్నా మనకు కొట్లానికి వెళ్ళినప్పుడు కత్తులు తీసుకుంటారు, కొన్ని కట్టెలు తీసుకుంటారు. కానీ మనం ఏం తీసుకోమంటారు దేవుడు? ఆయన వాక్యము, ఆయన మన బలవంతులయ్యి ఆయన ఎదుట మనం ఇవన్నీ ధరించుకొని వెళ్తే వాడంట పారిపోతాడంట. హల్లెలూయా. నిన్ను చూసి కాదు, నేను యేసుని చూసి పారిపోతాయంట. అంత శక్తి పొందుకొని బలం పొందుకొని ఆయన ఎదుట బలవంతులై మనము ఉండాలి. ఎఫెసీ అలా పలుకుతున్నప్పుడు దేవుడు నీతో నాతో 1 పేతురుకు 5వ అధ్యాయము 6వ వచనం చూద్దాము. దేవుడు పెద్ద సమయంలో మేము హెచ్చరించినప్పుడు ఆయన బలిష్టమైన చేతుల కింద దీనవంతులై ఉంది. ఆయన మిమ్మల్ని వచ్చి చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వెళ్ళి నిజమైన బుద్ధి గల వారే మెలకువగా ఉండి మీ విరోధి అయిన అపవాదిని దర్శించుకున్న వారి ఎవరిని నిలుపుతున్నాని వెతుకుతూ తిరుగుతున్నాడు. లోకమందున్నది మీ సహోదరులను ఈ విధేయులైన శ్రమలే నెరవేర్చుతుంది. హల్లెలూయా. ఎవరంట? మన విరోధి గర్జించమని ఎవరు మిగుతున్నా. హల్లెలూయా. చూడండి, ఈరోజు మేలుక ఉంటామంటే దేనికి మేలుక ఉండాలి? నేను ఎందుకు ఉండాలి? నిద్ర ఖరాబ్ చేసుకొని పండుకుంటాను. అదే పెళ్ళి అయింది అనుకో, అదే బట్ట అయింది అనుకో, అదే ఫంక్షన్ అయింది అనుకో, ఎంత రాత్రి పండుకోవాలి నిద్ర. అది మేలుక ఉండి నీ అపవాదిని బంధించంటే శాత కాదు. అది ఫంక్షన్ కానీ టూర్కి వెళ్తున్నాం అనుకో, 6 గంటలకు అట్లా వెళ్తున్నామా అని 10 సార్లు ఫోన్ చేసుకుంటాం ఫోన్లలో. ఆయన 6 గంటలకు పంపమంటే వీళ్ళు 5:30కే 4:30 వచ్చే కూర్చుంటారు. హల్లెలూయా. ఎంత జ్ఞానం అండి లోకంలో, శరీర జ్ఞానము. ఆత్మ చెబుతున్న మాటలు చెవులు పెట్టక శరీర మాంసాలు బాగా పెట్టుకుని ఎక్కడ బంధితులు అక్కడ అయిపోతున్నాయి. ప్రార్థన శక్తి లేదు, వాక్యం చదువుకొని కోరిక లేదు, సహనం లేదు, సమయం లేదు. అన్నిటికీ ఒక పలానా చోటుకు మెతకపోతున్నాము, రెండో ముందు చెప్తున్నాము జాగ్రత్త, డబ్బును గిప్పునంతా సమకూర్చుకో. సరే 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 అమ్మా, రెండోది ఉపవాస ప్రార్థన సంఘం జరుగుతుంది, ప్రార్థన వాక్యం అమ్మో నా వల్ల కాదు, నా పని ఏదో పోతున్నా కదండి. ఎంతోమంది చెప్తున్నారు. చూడండి, మన క్యాలెండర్ ఏమేమి మీకు తెలుసు? ఎంతమంది చదువుతారు క్యాలెండర్? ఉందా మన చర్చ క్యాలెండర్? ఎంతమంది దగ్గర ఉన్నది? చేతిలో ఒకటమ్మా. ఏం అడిగాను, ఏమేమి రాసి నేను చెప్తాను ఒకసారి. ఎవరన్నా మేస్త్రి చెప్పగలుగుతుంది సమాధానం. ఇక్కడ ఏముంటాయండి అక్కడ చెప్పండి. ఇంకా ఇంకోటి చెప్తాను. హల్లెలూయా. చూడండి, ఆలోచించి నేను ఇట్లా అన్నది మన తర్వాత ఆలోచించి ఏ ప్రార్థన అంట? ఇంతమంది ఉన్నారు. పాస్టర్ గారు ఆల్రెడీ ప్రార్థన పెడుతున్నాను అని మీరు చెప్పినారండి, అడిగినా? ఇలా చెప్పకుండా మీరని మీ సొంత ప్రార్థనలో మీ కష్టాలు బాధలు వచ్చినప్పుడు మీ ఫ్యామిలీతో మేలుతో ఉండి ఒక 11, 12, 1 గంట వరకు చేసుకొని ఆ గర్జించిన వాళ్ళని ఇంటికి రాకుండా, నీ అడుగుజాడకు రాకుండా, నీ పిల్లలకు హఠాక్షి కాకుండా అని బంధిస్తున్నవా వేసే శక్తితో? చూడండి, ఎవరన్నా అడుగుతుండ్రా?
అలాంటి ప్రార్థన మన చర్చిలో ఉందా పాస్టర్ గారు ఉన్నదా అని అడిగినట్టయితే దేవుడు ఇంకా నిన్ను బలవంతులుగా చేస్తాడు కదా. క్యాలెండర్ తీసుకుంటాం, ఆ రోజు దానిలో చూస్తాము, పెట్టిస్తాము. హల్లెలూయా. క్యాలెండర్లో ప్రతిరోజు ఒక వాక్యం మనము చదువుకునే అలవాటు అవుతున్నట్టయితే నువ్వు బైబిల్ చదువుతావు అనమాట కదా. అందుకే మన ఫ్యామిలీలో ఒక పద్ధతి. ఇప్పుడు చూడండి, అప్పుడైతే 7 గంటలకు 7:30కు 7:30 చాలా, అప్పుడు అందరూ పండుకుంటుండే. ఇప్పుడు ఎప్పుడు పండుకుంటుంది చెప్పండి అమ్మ మీరే. అమ్మా 1 గంటనా? తిక్కలేసి 4 అంటే ఎక్కడ పోరు కదా వాళ్ళు, దినమంతా పడుకున్న వాళ్ళు అనమాట. హల్లెలూయా. దేనికి ఇస్తుంది సమయం అంతా? నీ వద్దున్న ఫోన్కు అపవాదానికి ఇస్తున్నాము. అది గంట బయట చదువులంటే మసలుతా ఉంటావు, కళ్ళు గుర్తుకుంటావు. ఏమైనా నిద్ర వస్తున్నాను, పడుకోకపోవటం, తల్లి మనసు పడుకోకపోవడం. అదే ఫోన్ చూసుకుంటాడు. నేను సోలాపూర్లో చూసిన, ఆ ఇంటికి ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు పాప పండుకుందండి అన్నాడు. నేను ఊరుకుంటానా? నా పక్కకే పండుగ పూర్తి చేసుకున్నాను. కాదు ఇట్లా అంటున్నాడు. ఏం పండుగ చెప్పింది మెల్లగా నిలబోతే దుప్పటి కప్పుకొని లోపల దయ్యం పెట్టుకొని చూస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఆ అంటుందంట, ఈ పాస్టర్ అంతా చూస్తారంటే నాకు కనిపించేది దేవుడు చూపిస్తాడు అనమాట. హల్లెలూయా. నేను దుప్పటి తీసే వరకు చల్ల చెమటలు కాడుతున్నాయండి. ఎవరికి ఇస్తాడు సమయము? అమ్మా ఎవరికి ఇస్తుందో? అపవాసానికి ఇస్తుంది. ఆడంట ఇదే పని చేయాలి, నువ్వు చచ్చిపోతున్నావు కరెక్టే, పో రా కానీ నన్నే పట్టుకో. హల్లెలూయా. ఫోన్కి వచ్చిన సమయము ఫోన్ నీకు కాపాడుతుందండి. ఫోన్ నీకు ఆరోగ్యం ఇస్తుందా? ఫోన్ నీకు భోజనం పెడుతుందా? ఫోన్ నీకు నీకు మంచి నీళ్ళు ఇస్తుందా? హల్లెలూయా. ఎవరు ఇస్తున్నాడు నీకు? ఏసీ ఇస్తున్నాడు. నీ చదువు విషయం, కాలేజ్ విషయం, నీకు మంచి మంచి కాలేజ్ రావాలంటే, మంచి మంచి ఉద్యోగాలు రావాలంటే, మంచి మంచి మా జీతం పెరుగుతుందంటే నువ్వు దేవుని దగ్గరికి ఇంకా దగ్గరగా ఉండాలన్నమాట. హల్లెలూయా. డబ్బు ముఖ్యం కాదండి. డబ్బు ఒక నిమిషం రావాలంటే, కానీ మనము సరిగా ఉన్నామా లేదా దేవుడు సరిగా చూసుకోవాలి. హల్లెలూయా. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఈ మధ్యాహ్న కాలంలో ప్రభు చెప్తున్నాడు, నీ సమయమంతా, నీ జీవిత సమయం అంతా ఎవరికి ఇస్తున్నావో నీ గుండె మీద చేతి పెట్టుకొని ప్రభుకు ప్రార్థించు. ఏది మొదట వచ్చిందంటే మీరు అందరూ అంటారు, బైబిలే పాస్టర్ గారు. మరి బైబిల్ పడుతున్న వాళ్ళు ఏం తీసుకొని వస్తున్నావు? అమ్మ ఏం తీసుకొని వస్తున్నావు? పెద్ద ఫోన్ తీసుకున్నావు, పర్వాలేదు మంచిదే. ఆ ఫోన్ ఏం పెట్టి చేసుకున్నావు? బైబుల్. పేరుకే బైబుల్, మరి సూచన అని లోకరీతిగా. జాగ్రత్త సుమా, ఈ పాస్టర్ లాగా మాట్లాడుతున్నట్టే వాక్యం బట్టి నేను మాట్లాడుతున్నాను. సమయమంతా అపవాదం లేకుండా. నేను ఆ తల్లికి చెప్పినప్పుడు దుప్పటి కప్పుకుంటే ఏ తల్లి అనుకుంటుంది? పండుకుంటూ అనుకుంటుంది కదా. అప్పుడు నేను పోయితే దుప్పటి కప్పు తీస్తే చల్ల చెమటలుస్తుంది. పాస్టర్ గారు సారీ, ఇప్పటి సంది నేను ఫోన్కు టైం నువ్వు చెప్పినట్టు నేను ఫోన్కు నేను వాక్యానికి ప్రార్థనకు టైం ఇచ్చి కుటుంబ ప్రార్థన చేసుకొని ఆయనకి మంచి ఉద్యోగం వచ్చిందండి. హల్లెలూయా. చెప్పండి అమ్మ సంతోషంగా. ఏమొచ్చిందంటే ఏం నిలిచబెడితే? ఫోన్ నిలిచబెట్టి చెప్పకపోతే వేరే చెప్పు ప్లీజ్ అంటే చాలా మంది. ఆ ఉద్యోగం వచ్చి ఆ తల్లి ఫోన్ చేసి నా కొడుకు బాగా అయిపోయిందమ్మా. వినటం వల్ల విశ్వాసము. నువ్వు వింటున్నావో నువ్వు చేస్తుంటే పోతున్నా నాకు తెలియదు, కానీ దేవుడు మాట్లాడుతున్న దేవుడు ఆయన పేరు. ఏం పేరు అంటే ఆయన పేరు? మాట్లాడుతున్న దేవుడు. అది చూడండి, మనం చూసినట్టయితే అదే పేతురుకు 1వ అధ్యాయము 24 వచ్చిన ఇంకా వాక్యం చూసి నేను ముగించేస్తాను, బలపడికి వస్తాను. మొదటి పేతురు 1:24. సర్వశరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వులై ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వులు రాలును, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. చూసినా ఈ లోకంలో అన్నీ ఉన్నాయి అని ఒక రోజు ఇవన్నీ ఏమైపోతాయండి? గతించిపోతాయి. కంటికి ఏం కనిపించేది? ఎల్లప్పుడూ వాక్యము నిలిచిందే నీలో ఉండిపోతుంది అన్నమాట.
నీవు ఏమేమి చూస్తున్నావు కానీ అవన్నీ నీకు కనిపించని ఎల్లప్పుడూ ప్రభు వాక్యము నిలిచిన ఆ వాక్యాన్ని చదువుకుందాము, గట్టి పట్టుకుందాము. మరి అదే కీర్తన 52:8 ఏం పలుకుతుందో వాక్యం చూద్దాము. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుతున్నాను. నీవు దాన్ని నెరవేర్చితివి కనుక నేను నిత్యము నిన్ను స్తుతించుదును. చూడండి, మనం అక్కడ చూసినట్టయితే ఏమంటున్నాడు? నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. చూడండి, యెహోషువ వార్తల 15 పలుకుతున్నట్టయితే అక్కడ 2 తీగలు చెప్తా, ఫలించే తీగను ఒకటి తీగ 2 ఉంటున్నాయి. మరి ఇక్కడ కీర్తనలు చెప్పినట్టు నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. దేవుని యందు నేను ఏమొస్తున్నాను? నమ్మకం వస్తున్నాను. నువ్వు రోజు వాక్యం చదువుతూ, ప్రార్థన చేస్తూ, పాటలు పాడుతూ, శుద్ధి చెల్లిస్తుంటుంటే నువ్వు ఒక మార్పుగా కనిపిస్తావు లోకంగా. నీ ముఖమే ఒక తీరు కనిపిస్తుంది అనమాట. అప్పుడు తెలుసుకుంటాను. నేను కిందికి మా చోటకి వెళ్ళినప్పుడు కమ్మున అందరికి వస్తున్నాను. నేను కమ్మునున్నా, ఏం సార్ నువ్వు ఏమంటలేరంటే నేను ఆయనకి నేను తీసుకుంటాను అని. నిజంగా ఆయన ఏమంటాడంటే నా ముఖాన్ని మరి ఏమంటాడంటే నువ్వు ఎవరు నమ్ముకుంటున్నావు అని చెప్తున్నాను. నేను ఏసీ నమ్ముకున్నాను చెప్పి అక్కడ 10 మంది ఉన్నారు. అందరు లేదు ఏసీ నమ్ముకోలేదని చెప్పొద్దంటే ఏం చెప్పాలన్నమా? ఏసీ నీ ముఖమే చెప్తుంది, నీ మాటలే చెప్తుంది అనమాట. నువ్వెంత విశ్వాసంగా ఉన్నావు. ఒక గిఫ్ట్ నీకు ఇచ్చినంటే ఆ గిఫ్ట్ మనం ఏం చేసుకోవాలి? వాడుకోవాలి. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు ఎప్పుడు వాక్యము, ఎప్పుడు ప్రార్థన, ఎప్పుడు శుద్ధి చేస్తావు, ఉపవాసం గడుపుతావో నువ్వు ఒక మార్పుగా మాపుకుంటావు లోకంలో. చూడగలని చెప్పేస్తాడు. వాళ్ళని ఎవరీలు ఇలా పద్ధతి, ఇలా మాటలు, ఇలా చూపు ఎన్ని అన్నా మౌనంగా ఉండిపోతున్నారు. ఇదంతా పరిశుద్ధాత్మ మీలో కంట్రోల్ చేస్తుంది అన్నమాట. హల్లెలూయా. ఇంతవరకు చూడండి, ఓపికతో, సహనంతో రేపు దేవుడు చేస్తాడని ఒక నమ్మకంతో క్రీస్తు మనము సాగుతున్నాము కదా. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో ఏమంటాడంటే ఆయన నీతో నాకు చెప్తున్న మాట ఏంటంటే ఆయన మాట్లాడుతున్న దేవుడు. హల్లెలూయా. అందుకే చక్కని మాట. ఎల్లప్పుడూ ప్రభు వాక్యము నిలుచున్న దానికి మరి చెడ్డ దినాలలో మనం ఉంటున్నాము. గర్జించమని మనం ఆ రోజులలో ఉంటున్నాము. మన కుటుంబాలను రక్షించుకుందాం. మన కుటుంబాలను పచ్చని ఒలివ చెట్టు ఉంచుకుందాం. ఆయన వాక్యాన్ని విలువిస్తాము. ఆయన వాక్యాన్ని హృదయంలో ఉంచుకుందాము. ఈ మధ్యాహ్న కాలంలో విన్న ప్రతి బిడ్డల హృదయంలో నీరు కట్టి ఫలించి సాంపించిన దాకా ఆమేన్.